సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ, రేపటిలోగా నీకు అద్భుతమైన ఒక మంచి శుభవార్త వినబోతున్నావు. ఇది సాక్షాత్ ఈ షిరిడి సాయి సత్యవాక్కు కాదు అనకుండా విను తల్లి. పూర్తిగా విన్న తర్వాత నీ పెదవులపైన తప్పకుండా చిరునవ్వు వస్తుంది. నీ మనసులోని గందరగోళం తగ్గుతుంది. అలాంటి వార్తతోనే వచ్చాను. ఈరోజు ఈ నా గురువాకు నీకు ఈ సాయి అందిస్తున్నాను. నన్ను పూజించి ఆరంభించిన నీకు ఏం జరుగుతుందో ఏం జరగనుందో అని ఆలోచనలో పడ్డావు. నీ జీవితం ఈ సాయిలో వచ్చాను అంటే అది ఊరికేనా చెప్పు? నేను ఊరికే నీ జీవితంలో వచ్చాను అనుకుంటున్నావా? నీది నాది 7 జన్మల బంధం. నన్ను నువ్వు తండ్రిగా గురువుగా ఎంచుకొని పూజిస్తూ ఉన్నావు. నన్నే భగవంతునిగా ఆరాధిస్తున్నావు. నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను విను. ఈ మానవ జన్మ భగవంతుని ద్వారా ఏదైనా ఒక గురువు కావాలి కదా. అది ఈ సాయిను నువ్వు ఎంచుకున్నావు అంటే తప్పకుండా నువ్వు అదృష్టవంతునివే. నాకు పూజ చేసి నాకు శరణాగత పొందడం అనేది చాలా గొప్ప. అన్నిటినీ అందజేసే ఒక సాయి నీకు తప్పక అవసరం అవుతారని నువ్వు గుర్తించి ఈ గురువుని ఎంచుకొని నా వాక్కు నువ్వు వింటున్నావు. నువ్వు తప్పకుండా పుణ్యం చేశావు. ఆనందంగా ఉంటావు తల్లి. పాపములు చేసేవారు దుఃఖిస్తూ ఉంటారు. జీవితం అనేది ఒక లెక్క లాంటిది. అది మారితే లెక్క సరిగా రాదు. ఎవరు కూడా మార్పు చేయలేరు కూడా. ముందుగా రావడం లేదు కూడా. ఏ ప్రయాణంలో ఒక గురువు ఏం చేస్తారో తెలుసా? సుఖదుఖాలు అన్నిటినీ సమపాల్లో ఉండాలని బోధిస్తూ ఉంటాడు గురువు. గురుభక్తితో ఎలాంటి బాధలు ఉండవు. రాబోయే జన్మలకు ఎలాంటి పాపాలు అంటకుండా గురుభక్తి నీకు ఎంతగానో అవసరంగా ఆదుకుంటుంది. నిజమైన భక్తి చెడు నుంచి కాపాడుతుంది. గురువు దగ్గర శరణాగతి పొంది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగితే అది నీ జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తుంది. ఇది చెడు అని వారి వలన గుర్తించగలరు. గురువులకు కష్టాలను ఎలా దాటాలి, ఆనందంలో ఎంత మౌనంగా ఉండాలి అనేది స్పష్టంగా తెలుసు. దారిలోనే నువ్వు ప్రయాణిస్తున్నావు. కష్ట నష్టాల మధ్యలోనే ఉన్నావు. నువ్వు మంచి అని తలచింది చెడుగా గ్రహిస్తున్నావు. చెడు అన్నది అనుకున్నది కొన్ని మంచి అని తెలియపరుస్తూ ఉంటుంది. ఎలా జరిగినా సరే ఇది అంతటితో వదిలేసేయి. నువ్వు ఈ సాయి బిడ్డవు. నేను నీ తండ్రిని కదా. నాకైనా నీ మీద నాకున్న బాధ్యతని నేను ఎప్పుడూ నిర్వర్తిస్తాను. నీ భవిష్యత్తు గురించి దిగులు వద్దు. నీకు కర్మ గురించి తలవాకు. ఈ గురువు నీ నీడలో ఉండగా కర్మ అవతరించిపోతుంది. ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి. ఈ బాబా దయ వల్ల నీకు కర్మ అంతరించిపోతుంది అని. అన్నీ స్వయంగా నువ్వు అనుకున్నట్టు జరుగుతాయి. నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా, చదువు కానీ, ఉద్యోగం, సంతానం, డబ్బు ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా అన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అన్ని సమస్యలకు నేను పరిష్కారం చూపుతాను. ఎందుకు అంటే నువ్వు ఈ సాయి నీడలో ఉన్నావు కాబట్టి. ఈ సాయి నీడలో ఉంటే నీకు ఎలాంటి బాధ కష్టం అనేది రాదు కదా. ఇప్పుడు జరిగేది మాత్రం తలుస్తున్నావు. నాకు అన్నీ తెలుసు తల్లి. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని నాకు అన్నీ తెలుసు. అలాగే నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాను. కర్మను బట్టే కదా గెలుపు ఓటములు నిర్ణయిస్తాము. అన్ని విధి బట్టే జరుగుతూ ఉంటుంది. కానీ ఇతరులకు గురువు పూజించే నీకు వ్యత్యాసం ఉందిలే. ఎప్పుడు నా శరణ పొందావో నీ కర్మను తీసేస్తాను. నీకు జరగదు అన్న విషయం కూడా జరిపిస్తాను ఈ బాబా. ఎవరు ఒకరు సమస్యలన్నిటినీ నాపై భారం మోపి శరణ పొందుతారో సర్వనిశ్చయంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఇప్పుడు ఈ మాటలన్నీ గ్రహించావా? అన్నీ అర్థం చేసుకున్నావా? నీ జీవితం ఈ సాయి బాధ్యత అని నువ్వు తెలుసుకున్నావు కదా. నా బాధ్యతలో ఉన్నప్పుడు దేనికి దిగులు పడన అవసరం లేదు అని నీకు అర్థమైంది కదా. అవును బిడ్డ, నేను నీకు అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు అనేది సోకదు. నన్ను వదిలి నువ్వు దూరంగా పోలేవు. ఎందుకంటే నేను నిన్ను వదలను కదా.
కాబట్టి తండ్రిగా ఎంచుకున్నాక ఈ జన్మలో నేను నీకు తండ్రిని. ఇది ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. గ్రహాలు నీకు అనుకూలంగా లేకపోయినా నీకు తోడుగా ఈ సాయి అనుగ్రహం ఉంటుంది. నీ చుట్టూ ఏం జరిగినా చింతించవద్దు. నన్ను మీరు ఏం జరుగుతుంది చెప్పు. ఎందుకు అంటే ఈ సాయి నీకు దగ్గరగా నా శరణ పొందిన నిన్ను నేను రక్షించుకుంటాను కదా. నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. నీ శత్రువులందరినీ నా కనుసైగుల్లో ఉంచుతాను. నీకు చెడు తలపెట్టాలి అని తలిచినా వారిని తలపెట్టనివ్వను. నీకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంది అని తెలిసినా నేను కాపలాగా ఉండి అడ్డుకుంటాను. ఈ కాలఘట్టంలో నీకు వ్యతిరేకంగా ఏం జరగదు అని నువ్వు పూర్తిగా నమ్ము. ఏదైనా ఎవరైనా ఏమైనా చేస్తారో అన్న భయం అసలు వద్దు. ఎప్పుడూ నన్ను కనిపెట్టుకునే నేను ఉంటాను. భయం వద్దు తల్లి. ఈ షిరిడి సాయి నీకు ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏమీ జరగదు. ఏదో కారణం వల్లనే ఇదంతా కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకో. ఇది నీకు అంతా మంచి జరుగుతుంది అని తెలపడానికే ఈ సాయివాక్కు నీకు అందింది. ఈ షిరిడి సాయివాక్కు గమనంగా విన్నావు కదా. నీ చేతులు పట్టుకొని నేనే నడిపిస్తాను. ఇది వరకు నీకు జరిగింది కూడా జరగనిది కూడా అంతా సరిగా జరుగుతుంది. ఇక ఎలాంటి ప్రమాదము ఉండదు. నీకు ఎవ్వరూ లేరు అనుకోవద్దు. ఈ సాయి ఉన్నాను. నీ ప్రార్థనలన్నీ వింటున్నాను, నెరవేరుస్తాను కూడా. అన్ని సందర్భాల్లో నీకు అండగా ఉంటాను. నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉంటావు. దిగులు పడకుండా ప్రశాంతంగా నిద్రపో తల్లి. ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.